గుడ్ ఈవినింగ్. నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం ఈరోజు 26/3/2024. ఈరోజు గత్తూరులంగా డ్యూటీ పూర్తి చేశాను. ఈరోజు ప్రయాణించిన వారందరికీ ధన్యవాదాలు. తెనాలి కొత్తూరులంక అంటే తెనాలి నుంచి కొత్తూరులంక సర్వీస్ చూస్తాను. తెనాలి నుంచి కొత్తూరులంక, తెనాలి నుంచి వైకుంఠపురం, పెదరవూరు, జంపని, ఏమూరు, ముసలపాడు, క్రాప్ రోడ్డు, కొల్లూరు పూసినవరు, కొల్లూరు, పెసర్లంక, పెదలంక, చింతలంక, ఈపూర్లంక, సుగ్గర్లంక, చిలుమూరులంక, కనిగిరిలంక, అనవరపులంక, ములగలపల్లంక మీదుగా కొత్తూరులంక డ్యూటీ పూర్తి చేసాము. అంటే తెనాలి నుంచి కొత్తూరులంక స్టేజ్లో చెప్పాను. ఈరోజు అంటే 26వ తారీఖు 26 మార్చి నెల 2025 మనం కొత్తూరులంక డ్యూటీని ఉదయం 5:30 ట్రిప్పు, 9 గంటల ట్రిప్పును పూర్తి చేసాము. ఈరోజు డ్యూటీ అయిపోయింది. ప్రస్తుతం ఇంటి దగ్గర ఖాళీ సమయంలో ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఇక రేపు షెడ్యూలు, రేపు 11 గంటలకి జువ్వలపాలెం, అంటే 27వ తారీఖు 3వ నెల 2025 జువ్వలపాలెం అనే ఈరోజు 26వ తారీఖు కొత్తూరులంక డ్యూటీ పూర్తి చేశానని చెబుతున్నాను. నెక్స్ట్ రేపు 27వ తారీఖు 3వ నెల 2025 తెనాలి టు జువ్వలపాలెం అనే బస్సుని సర్వీస్ చేస్తాను కండక్టర్గా. అయితే 27 3వ నెల 2025 జువ్వలపాలెం టైమింగ్ చెబుతాను. తెనాలి నుంచి జువ్వలపాలెం స్టేజ్లు, తెనాలి నుంచి జువ్వలపాలెం అనే బస్సు 4 ట్రిప్పులు ఉన్నవి. ఉదయం 6:30కి తెనాలి నుంచి జువ్వలపాలెం. 2వ ట్రిప్పు 11 గంటలకు ఉదయం. 3వ ట్రిప్పు 3 గంటలకి మధ్యాహ్నం. 4వది తెనాలి నుంచి జువ్వలపాలెం నైట్ అవుట్ 4వ ట్రిప్పుగా ప్రయాణం చేస్తుంది. తెనాలి జువ్వలపాలెం అనే బస్సు 4 ట్రిప్పులు రోజుకి ప్రయాణం చేస్తుంది. ఉదయం 6 గంటలకి తెనాలి నుంచి, మరియు 11 గంటలకి, తర్వాత 3 గంటలకి మధ్యాహ్నం. రాత్రి తెనాలి నుంచి జువ్వలపాలెం నైట్ అవుట్ బస్సు 8:30కి తెనాలిలో బయలుదేరి జువ్వలపాలెంలో స్టే అవుతుంది. తెనాలి నుంచి జువ్వలపాలెం బస్సు యొక్క స్టేజెస్ చెబుతాను, ఎటు నుంచి బస్సు వెళ్తుంది అనేది. తెనాలి జువ్వలపాలెం, తెనాలి నుంచి వైకుంఠపురం, పెదరవూరు, జంపని, వేమూరు, కొల్లూరు, దోనేపొడి, కోటిపల్లి, వెల్లటూరు, కిష్కిందపాలెం, తడికలపూడి మీదుగా చింతమూటు, పెదలంక, పెసర్లంక, జువ్వలపాలెం మీదుగా శివరాంపురం దాకా మన బస్సు ప్రయాణం చేస్తుంది. అందరికి ధన్యవాదాలతో రేపు అంటే 27వ తారీఖు 3వ నెల 2025 నేను జువ్వలపాలెం డ్యూటీలో సర్వీస్ చేస్తాను. అందరికీ ధన్యవాదాలతో మీ సుధాకర్ పరచూరి, ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్, తెనాలి డిపో. అందరికీ ధన్యవాదాలతో.